సైడ్ ఎక్కంగా అన్నా పుట్టించారు కానీ ట్యాంక్ క్లీన్ చేస్తున్నా పైప్ లైన్ వరిపోయింది 3 లీకేజ్ ఎట్లా అంటే మనం పంట పొలాల్లో పైప్ ఉంటుంది లీకేజ్ అయితే అదే రోజు ఆలోచించేస్తాం పైప్ లైన్ వచ్చేసి మనకు ఓఆర్ఎస్ఎస్ ఉంటాయి కదా సార్ బాగా కాంపిటీషన్ సెక్రటరీ అసలు ఏది ఉన్నా పట్టించుకోవడం వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఈ ట్రాక్టర్ టైర్లు ఇన్ని టైర్లు ఉన్నాయి దాంట్లో వాటర్ నిలిచింది దాంట్లో దోమలు గుడ్లు పెట్టి దాని ద్వారా ఈ దోమలు తర్వాత వస్తాయి ఆ దోమ టిపికల్ గా ప్లెయిన్ వాటర్ పెరగదు. సో మీరు ఒకటి ఏం చేయాలంటే ఇవన్నీ కూడా ఎక్కడ కూడా వాటర్ స్టోర్ లేకుండా రెయిన్ వాటర్ స్టోర్ లేకుండా ఫ్లోర్ మీద కూడా రూఫ్ మీద కానీ కింద కానీ ఇల్లు మీద కూడా ఎలా ఉంటాయి చిప్పలు పడేస్తారు పడిపోయిన కుండలు లేదంటే వాటర్ బాటిల్స్ అందులో ఉంటాయి అన్నట్టు మెయిన్ రీజన్ అది మళ్ళొకసారి అన్ని హౌస్ సర్వేలెన్స్ జరుగుతాయండి. నేను వెళ్తా కానీ తీసుకో ఇక్కడ ఉంటుంది వాళ్ళకు ఫస్ట్ డిహైడ్రేషన్ ఉంటుంది, ఫస్ట్ హైపర్ టెన్షన్ ఉంటుంది, హైడ్రేటెడ్ వెరీ వెల్. ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్యూజన్స్ పల్మనరీ ఇన్ఫ్యూజన్ ఉంటుంది, మంచి ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఓన్లీ సిబిపి చేస్తున్నాం శాంపుల్ అంటే మలేరియా యాంటీ టైఫాయిడ్ టైఫాయిడ్ టెస్ట్ చేస్తున్నాం. జ్వరం అంటే ఈవెన్ ఇన్ఫ్లుయెన్జా ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఎయిర్ బాన్ డిసీజ్.